10 గంటల సమయంలో నిద్రిస్తున్న మా వద్దకు వచ్చి రేషన్ షాపులు తనిఖీలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనిపై కోర్టుకు వెళ్లారని తెలుగు తమ్ములు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలేదు, ఇంతలోనే తనిఖీలు ఏంటి అని ప్రశ్నిస్తూ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, తమాషాలు చేస్తున్నావా, మా రేషన్ షాపులు తనిఖీ చేస్తావా, ఆగ్రహం వ్యక్తం చేశారు. షాప్ ఉన్నారు, కొంతమంది పర్మనెంట్ కూడా ఉన్నారు. పర్మనెంట్ షాప్ అయితే ఆయన ఏం పర్టికులర్ కాదు కదా. ఇది సెకండ్ वाले शॉप पर लास्ट वाले शॉप पर होता है డైరెక్ట్ ఆగతో టీడీపీ షాపే కూడా కాదు. ఏమి ఇంకో 2 షాపులు అయిపోయిందా? 12 షాపులు మొత్తం చేయండి. ఇప్పుడే 12 షాపులు మొత్తం చేయాలి. 12 షాపులు అటు చేసి లేకుండా ఒప్పుకున్నాం మేము. నువ్వు వస్తున్నా మీదికి ఫోన్లు చేసి ఆడల దగ్గర పడుకున్నా, ఫోన్ చేసి నువ్వు పిలుస్తున్నావు నైట్. మీరు భయపించి మీద రాత్రి 10 గంటప్పుడు పిల్లలు కాడ పడుకుంటే మీద చెక్ చేస్తారు. మీరు వచ్చి భయపిస్తారు. కోర్టు చేస్తాం అందరి మీద. కోర్టు చేస్తాం గ్యారెంటీగా.